హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి బీజేపీతో పొత్తు విషయంలో అని అంటున్నారు కదా, మరి బీజేపీతో పొత్తు విజయవంతం అయింది అని అనుకోవచ్చా సార్? విజయవంతం అయితేనే కదా వెళ్ళింది ఆయన. ఓకే, అయింది కాబట్టి వెళ్ళారు. అవును, అందుట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు 6 నెలల క్రితం ఒకసారి వెళ్ళారు, 7 నెలల క్రితం ఒకసారి వెళ్ళారు, తర్వాత మొన్న వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత పొత్తు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు చాలామంది కూడా మరి ఎందుకు ప్రకటించలేదు, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రకటించాయి కదా, ఈ పొత్తు ఉండదేమో అందుకే వీళ్ళిద్దరే ప్రకటించారు అని చెప్పని కొంతమంది ధర్మ సందేహాలు వెలగొక్కుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వాళ్ళ మిత్రులందరినీ కలుపుకొని వెళ్ళి రేపు వాళ్ళందరితోటి కలిసి ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో చర్చించుకున్న తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఒక అభిప్రాయం వాళ్ళు సంయుక్తంగా కలిసి ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన చేసే భాగంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలో చేస్తే వచ్చిన ఇబ్బంది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళతో కలుపుకొని అందరు భాగస్వాములతో కలుపుకొని వాళ్ళతో చర్చించిన తర్వాత ప్రకటిద్దామని చెప్పని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అది రేపు జరుగుతోంది. అందుకని ఈరోజు వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడుకుంటారు. రేపు ఆ సమూహంతో కలిసి వీళ్ళు కూడా మాట్లాడుకొని వీళ్ళు కూడా ఎన్డీఏలో ఉండబోతున్నారు. ముందు వీళ్ళు ఎన్డీఏలో కలవబోతున్నారు. ఎన్డీఏలో కలిస్తేనే కదా వాళ్ళు ప్రకటించేది. కాబట్టి రేపు ఎన్డీఏలో వీళ్ళు వెళ్తున్నారు. రేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఇప్పటి వరకు ప్రకటించారు కాబట్టి 24 స్థానాలు జనసేన, మిగిలిన స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఇస్తారని చెప్పంటే ఎవరి ఊహాగానాలు వారు చేస్తున్నారు. నా వరకైతే మాత్రం 9 స్థానాలు శాసనసభ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు ఇస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అలాగే సార్, ఉమ్మడి మేనిఫెస్టో ఈ 15న ప్రకటిస్తారు అని అంటున్నారు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి ఉమ్మడి మేనిఫెస్టోనా లేకుంటే టీడీపీ జనసేన అనుకోవచ్చా? టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిపి ప్రకటిస్తాయి. ఓకే, అందులో సందేహం ఏం లేదు. ఓకే సార్, బీజేపీతో పొత్తు పైన మీ ఒపీనియన్ ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు. యూజ్ లేదు కదా, మరి టీడీపీ జనసేనకి ఇది నష్టము, బీజేపీ వల్ల టీడీపీ జనసేన కూటమి ఓడిపోయే ప్రమాదం ఉందని కూడా ఎన్నో సర్వేలు అవి చెప్పడం చూసాం. మరి ఓడిపోయేది అనేది మాత్రం అవాస్తవం. ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే స్వతంత్రం కోసం మార్పు కోరుకుంటున్నారు, స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బ్రతుకుతున్నారు, బ్రతకట్లేదని నేను అంటలా, కానీ వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఏ రోజుకు ఆ రోజు ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు అనేది మాత్రం వాస్తవం. ఏ రోజు ఏ ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. కాబట్టి జరుగుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలను బేరీజు వేసుకొని, అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో లేడు కాబట్టి ఆయన పరిపాలన ఏమీ వాళ్ళు చూడలేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పినవన్నీ నమ్మి, ఆయన చెప్పిన అసత్యాలు అబద్ధాలన్నింటినీ కూడా నిజం అనుకొని నమ్మి ఆయన వెంట నడిచారు. ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, అందరూ కూడా ఆయన వెంట నడిచిన మాట అది వాస్తవమే. నడవబట్టే 151 స్థానాలు, 175 స్థానాల్లో 151 స్థానాలు రావడం అనేది మామూలు విషయం కూడా కాదు. అలాగే 22 మంది లోక్సభ సభ్యులను కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంత ఆధిక్యత ఆయన కట్టబెట్టిన తర్వాత ఈ ప్రజలకు ఏం చేశారని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. ఇంకా చాలామంది బలహీనంగా అంటే భయపడుతూ ఏం మాట్లాడుతున్నారంటే రాజకీయ పార్టీ నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఇంకా క్షేత్రస్థాయిలో మేము బలపడలేదు, మాకు ఇంకా పథకాల ప్రభావం ఏముంటుందని భయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాల ప్రభావం ప్రజల మీద ఉండదు, ఇది రాసి పెట్టుకోండి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ నినాదంతో మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి దానికి తోడు పింఛను ఇచ్చేసి ఆయన ప్రతి వాళ్ళకు కూడా 2 రూపాయల కిలో బియ్యం, 50 రూపాయలకి దోవతలు, పక్కా ఇళ్ళు కట్టారు. ఆ రోజు తాడాకులో ఉన్నటువంటి ఇల్లుని పక్కా ఇళ్ళుగా చేశారు. ఆయన 1989లో దిగిపోయేంత వరకు కూడా 11 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తయిపోయింది ఆ రోజుల్లో. మరి ఇంత మేలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం దాదాపు ప్రతి పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, మరి రవాణా శాఖకు సంబంధించిన సముదాయాలన్నీ నిర్మించుకుంటూ, మరి పంచాయతీ భవనాలు నిర్మించుకుంటూ, సహకార సంఘాలకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించుకుంటూ ఇన్ని చేసిన తర్వాత, ఇంతమందికి సంక్షేమాలు అమలు చేసిన తర్వాత ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం? ఆలోచించుకోవాలి కదా. అన్న నందమూరి తారక రామారావు లాంటి వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయాడు? మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఇవన్నీ జనం దృష్టిలో పెట్టుకుంటారు కదా. పథకాలే ప్రభుత్వాలు నడపలేవు.
సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఆ రోజు వాళ్ళు 25-26% మంది ఉండేవాళ్ళు. ప్రతిపక్షాలకి 25-26% మంది ఉండేవి. ఆ తర్వాత తటస్థంగా ఉండేవాళ్ళు, ఇటు మొగ్గు చూపితే వాళ్ళు అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ తటస్థులు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు, తెలుగుదేశం పార్టీని ఓడగొట్టారు. ప్రాంతీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనల బేరీజ్ వేసుకున్నారు. వాళ్ళకై వాళ్ళు జరిగిన సంఘటనల గురించి ఆలోచించుకోకుండా లేదు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని చెప్పని ప్రభుత్వం మీద బురద జల్లితే నిజమని నమ్మారు. అట్లాగే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల మీద ఈరోజు వాళ్ళు బురద జల్లి మసిబుసి మారాడిగా చేస్తే నిజమని నమ్మారు. ఈ 4 సంవత్సరాలు ఇన్ని రోజుల్లో మరి వాళ్ళు ఏమి ఒకటైనా నిర్ధారణ చేశారా, నిరూపించారా? లేదు కదా. అంటే అవన్నీ అబద్ధాలని తేలిపోయినాయి కదా, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. పోలవరం 73% పూర్తి అయిపోయిందని చెప్పని మీరే చెప్పారు శాసనసభ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగానూ లోక్సభ సాక్షిగా కేంద్రం చెప్పింది. అది ఒకటి కనపడతా ఉంది. అంటే మీరు చెప్పిన అబద్ధం ఒకటి. రెండోది కోడికత్తి విమానాశ్రయం జరిగిన, విశాఖపట్నం విమానాశ్రయం జరిగిన కోడికత్తికి సంబంధించి ఇవన్నీ అంటే వాళ్ళు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా వివరంగా చెప్పడం కూడా జరిగింది. అక్కడ కుట్రకోణం అంటూ ఏమీ లేదు అని చెప్పాను. అది అబద్ధం అని తేలిపోయింది. వాళ్ళ బాబాయ్ గారి హత్య, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మొదటి పేజీ మొత్తం వాళ్ళదే ప్రకటనతో లోన పేజీలన్నీ పుంకాలుగా రాశారు. వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో వండి వచ్చారు. మొట్టమొదటి వాళ్లే చెప్పారు ఇది గుండెపోటు అన్నారు. మరి గుండెపోటు చెప్పిన వాళ్ళందరూ మరి ఏమయ్యారు ఇప్పుడు అర్థం కాదు. తర్వాత రక్తపు వాంతులు అన్నారు. తర్వాత హత్యోదంతం గురించి బయటికి తీసుకొచ్చారు. అది కూడా కుమార్తె సునీత గారి పోరాట ఫలితమే హత్య అని చెప్పని ప్రజలకు తెలిసింది. లేకపోతే మరి వాళ్ళు అయ్యుండి రక్త మరకలు ఎందుకు దుడిచారు, పోలీసుల దగ్గర రాకుండా ఎందుకు పంపించేశారు, కుటుంబ సభ్యులు రాకతలికి ఆయన్ని ఖననం చేయాలని చెప్పి ఎందుకు ఆయన కుట్లేశారు, మరి ఒంటి మీద బ్యాండేజ్ అంతా ఎట్లా కట్టారు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది ఆయన చెప్పిన అబద్ధాలని చెప్పండి. ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు, తీసుకురాలేకపోయావు. అంటే ఇవన్నీ కూడా వైఫల్యాలతో పాటు ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, బలహీన వర్గాల మీద జరిగిన దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. ఒకసారి ఇంటి తిరిగి చూసుకుంటున్నారు నిజంగా దళితులకి ఏ ప్రభుత్వం ఏం చేసింది. ఆ రోజు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కలగజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. చురుకైన విద్యార్థులను ఎన్నుకొని వాళ్ళకి ఉన్నతంగా ఎదగాలి అంటే మంచి విద్యాబోధన చేర్పించాలని చెప్పని ఆ రోజు ప్రభుత్వం 45,000 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టేసి వాళ్ళకి మంచి పాఠశాలల్లో వాళ్ళని చేర్పించేసి విద్య నేర్పించి ఆ భారం ప్రభుత్వం భరాయించింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని తీసేశారు? విదేశీ విద్య కానుకను ఎందుకు తీసేశారు? వాళ్ళకి రావాల్సిన 27 పథకాలను ఎందుకు రద్దు చేశారు? మీరు కొత్తగా తీసుకొచ్చిన ఏంటి? వాళ్ళకు ఉపయోగపడని ఎందుకు చేయలేదు? మీరు నిరుపేదలు తినే అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు? ఈరోజు నేను నమ్మి వచ్చిన వాళ్ళు ఆశా వర్కర్లు ఎందుకు బజార్కి వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? అంగన్వాడీలు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? రైతుల పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? అధ్యాపకులు ఎందుకు రోడ్డెక్కి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? పట్టభద్రులు మీకు వ్యతిరేకంగా ఎందుకు తీర్పిచ్చారు? రైతుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ బేరీజ్ వేసుకుంటారు కదా. గత ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు. మరి ఈరోజు ఏం చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇవన్నీ బేరీజ్ వేసుకోకుండా రేపు ఓట్లు వేస్తారా? అంటే మీరు పథకాలు మేము ఇస్తున్నామంటే కొత్తగా మీరు ఏమైనా పథకాలు ఇస్తున్నారా? గతంలో లేవా ఇవేమి? అంటే మీరు ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారనుకుంటే అది భ్రమ. నిస్సందేహంగా కనుక ప్రజలు నమ్మారనుకోండి, రేపు పొద్దున మీకే అధికారం కట్టబెట్టారనుకోండి, మీరే నిజమని నమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటికే సంకనాకపోయింది ఆంధ్ర రాష్ట్రం. రేపు పొద్దున ఏమైపోయిద్దో అని చెప్పని అందరూ ఆలోచించుకుంటున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తును ఆలోచించుకుని తల్లిదండ్రులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని విద్యార్థులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. తన దుస్థితిని తలుచుకొని దీనికి కారకుడైన వ్యక్తి ఇతను అని చెప్పని రైతులు మీకు వ్యతిరేకంగా ఓటేస్తారు. గృహిణులు ఆ రోజు మాకు ఇన్ని చెప్పారు, మద్యపాన నిషేధం అన్నాడు, ఈరోజు చూస్తూ ఉంటే ఇంకా మద్యం ఏరులై పారుతానే ఉంది. మద్యం మీద ఇంకొక 20 సంవత్సరాలు సరిపాను అప్పులు తీసుకొచ్చేసి మన మద్యం బానిసలుగా చేశాడు. మన కాపురాల్లో చిచ్చు పెడుతున్నాడు. పైపచ్చి ఆరోగ్యం కూడా చెడగొట్టే నాసిరకం మద్యాన్ని మనకు అందజేస్తున్నారు. మన భర్తలు మన పిల్లలు దీనికి బానిసలు అయిపోతున్నారు, గంజాయికి బానిసలు అయిపోతున్నారు అని చెప్పని మహిళలు మీకు వ్యతిరేకంగా
ఈరోజు తిరగబట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అవును. రైతులు నమ్మించావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా 50,000 రూపాయల లోపు రుణాలన్నీ ఒకసారి రద్దు చేశారు. తర్వాత విడతల వారీగా 90,000 రూపాయల రుణం ఇచ్చేశారు. పరికరాలు అందజేశారు సబ్సిడీతోటి. ఈరోజు నువ్వేం చేసావు? రైతులను చూసుకుంటా ఉంటే, నీ ప్రాంత రైతులను చూసుకుంటా ఉంటే ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు 100కు 100% రైతులు ఇచ్చేసి వాళ్ళకి పరికరాలు అందజేశారు. అలాగే తెలుగుదేశం మిగిలిన వాళ్ళ రైతులందరికి కూడా 90% రైతు మీద వాళ్ళకి పరికరాలు అందజేశారు. ఈరోజు అక్కడ హార్టికల్చరల్ హబ్గా రాయలసీమ ప్రాంతాన్ని మార్చేశారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ ఏమన్నా ఇచ్చారా? 1000 కిలోమీటర్లు ఆ రోజు డ్రిప్ పరికరాలకి వాడటం కూడా జరిగింది కదా. ఈరోజు 1 కిలోమీటర్ ఏమైనా ఇచ్చారా? ఇవన్నీ రైతులు ఆలోచించుకోరా? అంటే మీరు చెప్తే నమ్ముతారా? ఇల్లు నమ్మితే ఇక వాళ్ళు చేయగలిగింది అంటూ ఏమీ లేదు. ఇవన్నీ ఆలోచించుకున్నారు కాబట్టి, ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ఆలోచనలో పడ్డారని, మీ ఓటమిని మీరే తిరుపతిలో ఒప్పుకున్నారని చెప్పి ప్రజలు కూడా భావించుకుంటున్నారు. చూద్దాం, ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారో ప్రజల చేతిలోనే వదిలిపెట్టారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.